నింపే దేవా నీకు స్తోత్రములు. మా జీవితాలలో ప్రభా ఉపకారిగా ఉండి ప్రభా ప్రతి దినము మీరు చూపిస్తున్న కృపను బట్టి నైనా, మీరు చేస్తున్న ఉపకారాలను బట్టి నైనా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. ఆకాశ మహాకాశములు కూడా పట్టజాలని దేవుడు అయినప్పటికీ నైనా మా దగ్గరికి వచ్చి నైనా ప్రతి దినమునైనా మా పట్లనైనా మీరు జాలి చూపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు. బ్రతకమని మాతో చెప్తున్న విధానం బట్టి నీకు వందనాలు నైనా. ఆత్మీయంగా నైనా, శారీరకంగా, మానసికంగా అన్ని విషయాల్లో మమ్మల్ని ప్రభా పురికొల్పుతూ నైనా ప్రతి దినము నీ యొక్క ఆత్మీయ ఆహారాన్ని తీసుకోవటానికి మీరు చూపిస్తున్న కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నైనా. మీరు మహోన్నతుడైన దేవుడు అని నాయన, నిత్య నివాసివని సర్వ సృష్టిని చేసిన దేవుడు అని ప్రభా నిన్ను స్తుతిస్తున్నాం నైనా. అద్భుత కార్యములు చేయుటలో నీ వంటి వాడు ఎవ్వరూ లేరు కాబట్టి నిన్ను స్తుతిస్తున్నాం నాయనా. నువ్వొక్కడవే వేల్పులలో మహనీయుడు నాయనా. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. నాయన, మాకు మరి ముఖ్యంగా మీరిచ్చిన రక్షణను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏమి ఇచ్చినా ప్రభా నీ రుణాన్ని మేము తీర్చుకోలేం నాయనా. నువ్వు మహిమకు, స్తుతులకు, ఘనతకు నీవు మాత్రమే అర్హుడవు నాయనా. సమీపింపురాని తేజస్సులో మీరు మాత్రమే వసించే అమరత్వం కలిగిన దేవుడు నాయన. అందును బట్టి నాయన, నీ క్రియలను బట్టి, నీ మహా ఉన్నతమైన నీ యొక్క నామాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం నిన్ను ఆరాధిస్తున్నాం నాయన. నిన్ను నిజంగా భక్తి పూర్వకంగా హృదయంతో నిన్ను స్తుతిస్తున్నాం నాయన. ఉదయకాల సమయంలోనైనా నువ్వు మా ఎడల సంఘం సమాజం పట్లనైనా మీరు చేస్తున్న ప్రతి మేలుకై, ఉపకారాలకై నిన్ను స్తుతిస్తున్నాం నాయన. ఇప్పుడు వరకు నీ బిడ్డల స్తుతుల మీద నువ్వు నాయన వారు స్తుతించిన ఆ పాటల ద్వారా నైనా, హృదయపూర్వకంగా చేసిన ఆ ప్రార్థనల ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నారని మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం ఇప్పుడు నీ దాసులు వాక్యం చెప్పడానికి క్రిస్టఫర్ గారు సిద్ధపడి ఉంటుండగా ఆత్మలో ఆ బిడ్డను అభిషేకించమని వేడుకుంటున్నాం నాయన. నీ దాసునికి నాయన ఆ నోటి వెంట నీ మాటలు వచించడానికి మీరు సెలవిమ్మని వేడుకుంటున్నాం నాయన. తన తలంపులు, తన ఆలోచనలు కాకుండా కేవలము నీ మాటలు మాత్రమే వచించటానికి నైనా సహాయం చేయండి. నీ యొక్క ఆత్మ నడిపింపుతో నీ దాసులు పలకటానికి మీరు సహాయం దయచేయండి నాయన. మేము ఏదైతే కొదువుగా ఉన్నామో ఆ వాక్యం ద్వారా ప్రత్యేకంగా మీరు మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం నాయన. స్వర్ణలత సిస్టర్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డకు కూడా సంపూర్ణ స్వస్థత దయచేయమని వేడుకుంటున్నాం నాయన. మేమందరము హృదయపూర్తిగా వాక్యాన్ని వినటానికి, మనసు పెట్టి వాక్యం వినటానికి నైనా మీరు సహాయం దయచేయండి. నీ దాసులు ఎంతో సిద్ధపడి ఉదయకాలం లేచి నీ వాక్యం అందించడానికి మా మధ్యలో ఉన్నారు కాబట్టి మేము కూడా భక్తితో, శ్రద్ధతో నీ యొక్క వాక్యాన్ని విని గ్రహించి దాని ప్రకారం అనుసరించడానికి మీరు మాకు సహాయం చేసి నడిపించమని, ఈ యొక్క నాయన అంతా నీ యొక్క ఆత్మ ఆధ్వర్యంలో జరగటానికి మీరు కృప చూపి నడిపించమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనకి ఈరోజు వాక్యాన్ని అందించడానికి మనకి ఏర్పరిచినటువంటి దైవ సేవకులు పాస్టర్ బ్రదర్ క్రిస్టఫర్ అర్లానంద్ గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నానండి. బ్రదర్ క్రిస్టఫర్ అర్లానంద్ గారు బైబిల్ బోధకులు మరియు లేఖనాల పట్ల ఎనలేని విశ్వాసం ఉన్న రచయిత. వారు పూర్తికాల పరిచర్య పిలుపుకు కట్టుబడి దాదాపు 30 సంవత్సరాలుగా సేవ చేస్తా ఉన్నారు. వారి ప్రియ సతీమణి డాక్టర్ శాంతా క్రిస్టఫర్ గారు వారు వైద్య వృత్తికి రాజీనామా చేసి క్రిస్టఫర్ గారితో కలిసి సంపూర్ణ కాల పరిచర్య సేవకులకు అందిస్తా ఉన్నారు. క్రిస్టఫర్ గారి ప్రభావితమైన బోధనా శైలి మరియు బైబిల్ పట్ల వారికి ఉన్న జ్ఞానం చాలా మందిని వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకునేలాగా ప్రేరేపించాయి. వారి త్యాగభరిత జీవితం వారి బోధనకు సాక్ష్యంగా ఉంది. ప్రస్తుతం క్రిస్టఫర్ గారు బేతేల్ ఫెయిత్ టెబర్నకల్ కాపరిగా సేవలు అందిస్తా ఉన్నారు. ఇది విశ్వాసులను క్రీస్తునందు సంపూర్ణులుగా చేయవాలని సంకల్పంతో కొనసాగుతున్న పరిచర్య. అదేవిధంగా ఈరోజు మనకి
తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడానికి సిస్టర్ స్వర్ణలత గారు సిద్ధంగా ఉన్నారండి. వెల్కమ్ టు బోత్ ఆఫ్ యూ. ఇద్దరిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాం. వెల్కమ్ టు యూ ప్లీజ్. Praise the Lord, brother, and to all those who are listening. I don't know any Telugu, so please forgive me. Whatever I need to do, you need to tell me to do in the English language. నాకైతే అసలు తెలుగు అర్థం కాదు, తెలుగులో మాట్లాడడం చేత కాదు. కానీ ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా శుభోదయం తెలియజేసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏమైనా చెప్పాలనుకున్నా సరే, మీరు నాతో మాట్లాడాలన్నా ఒకవేళ ఇంగ్లీష్ లో మాట్లాడచ్చు. So the last time I preached, I did not know that I had to pray and close. So I went back and changed into my home clothing. Sorry about it. I apologize. And let's get into today's Bible study. మరి గతసారి నేను వాక్యం చెప్పాక ప్రార్థన చేయడం అనేది మర్చిపోయాను. దాన్ని బట్టి క్షమించండి. ఈ దినము వాక్య భాగంలోకి మనం వెళ్దాము. So yesterday I was asking, day before yesterday I was asking dear brother Bobby, what was the name of this fellowship? And he said Virtual Prayer Fellowship. మొన్నటి కాల సమయంలో నేను బాబీ బ్రదర్ని అడిగాను, ఈ యొక్క సహవాసం పేరేంటని అడిగినప్పుడు ఆయన వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని సహవాసం అని నాకు తెలియజేశారు. So this helped me to decide on what to preach today. I thought I could talk about how Jesus taught his disciples to pray. మరి ఆ మాటను బట్టి నేను దేవుని వాక్యం అందించడానికి సిద్ధపడ్డాను. ఎందుకంటే యేసు ప్రభు వారు కూడా తన శిష్యులకు ఎలా ప్రార్థించాలో నేర్పించారు. So this portion of scripture is in Luke chapter 11. నేను చదువుతున్న లేఖన భాగము లూకా సువార్త 11వ అధ్యాయంలో మనము చూడవచ్చు. As a Bible teacher, I've been telling the whole world who listens to my preaching that we should not only look into one verse, but we should look into the whole paragraph. బైబిల్ బోధకుడుగా ఏదో ఒక వచనాన్ని పట్టుకుని మనం చదవడం కాదు, కానీ ఆ వచనం అర్థం అవ్వాలంటే మొత్తం అధ్యాయం అంతా కూడా చదవాలని చాలా సార్లు చెప్తూ ఉంటాను. Because it was not God's plan to give us chapters and verses. It was done by a man. And so we have to go with the paragraphs which convey the same thought. మరి మనకు సరైన ఆలోచన అవగాహన రావాలంటే మనుషుల చేత పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన ప్రతి వచనాన్ని ప్రతి అధ్యాయాన్ని కూడా మనం సంపూర్తిగా చదవాలి. So here we find in Luke chapter 11 from verses 1 to 13 convey how we have to pray and who can help us to pray. మరి లూకా సువార్త 11వ అధ్యాయం 1 నుంచి 13 వచనాలు చూసినట్లయితే మనము ఎలాగ ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయడానికి మనకి ఎవరు సహాయము చేస్తారు. So the disciples are asking Jesus Christ, just like John taught us how to pray, why don't you teach us? He taught his disciples how to pray. You also teach us. శిష్యులందరూ కూడా యేసయ్యను అడుగుతున్న మాట ఏంటంటే, యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పించాడు కదా, మరి నువ్వు మాకెందుకు ప్రార్థన నేర్పించట్లేదు, మాకు ప్రార్థన నేర్పించమని వారు అడుగుతున్నారు. So in the first few sentences, Jesus is giving them what is the pattern in which we have to pray. మరి ఎట్టి రీతిగా ఏ మాదిరిగా మనం ప్రార్థన చేయాలన్నది ఆ తొలి వచనాల్లో యేసు ప్రభు వారు తెలియజేశారు. So we find this in verses 2 to 4. 2 నుంచి 4 వచనాల్లో మనం ఆ మాటలను చూస్తాం. Right? The pattern, pray like this. So it is not like simply saying by rote, just repeating, Our Father which art in heaven, hallowed be thy name, thy kingdom. It's not like that. Pray like this. First, glorify the Father, and then you ask him what you want. మరి ఈ ప్రార్థన విషయానికి వచ్చినప్పటికీ చాలా మంది దీన్ని వల్లిస్తూ ఉంటారు. అంటే అలవాటు ప్రకారము గబగబా చెప్పుకొని పోతారు. కానీ అలా చెప్పడం అనే ఉద్దేశం కాదు. కానీ ఎలా ప్రార్థన చేయాలన్నప్పుడు పరలోకమందున్న తండ్రి నామాన్ని పరిశుద్ధపరుస్తూ మహింపరిచే విధంగా ప్రార్థించాలి. So Jesus is saying, don't start putting your list straight away. First, make sure that the Father's name is hallowed. Hallowed be thy name. Then you say, Lord, your kingdom come. So there is a pattern hidden in this prayer.
ప్రార్థన చేయడానికి ఒక మాదిరి అనేది ఇందులో పొందుపరచబడింది. ఎందుకంటే ప్రార్థన కూర్చున్నప్పుడు మనకున్న అవసరతలన్నీ మనం చెప్పుకొని పోతాం. అలా కాదు, కానీ పరలోకమందున్న తండ్రి నామాన్ని మనం మహింపరచాలి. ఆయన రాజ్యము రావాలన్న ఆశతో ప్రార్థన చేయాలి. After that, he tells us, he gives us who's the person who will help you to pray. ఆ తర్వాత ఇట్టి రీతిగా ప్రార్థన చేయడానికి మనకు సహాయం చేసే వ్యక్తిని గురించి యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. So here he is talking about the Holy Spirit who will help you to pray. ఇక్కడ ఆ వ్యక్తి ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మాత్రమే ప్రార్థనలో మనకు సహాయం చేసేవారు. So from verses 5 to 8, Jesus is actually talking about a Jewish custom. And through that custom, he wants to teach us how the Holy Spirit will be given to us. 5-8 వచనాలలో ఉన్న ప్రార్థన ఏంటంటే అది యూదుల ఆచార ప్రకారము చేసే ప్రార్థన. మరి యూదుల ఆచార ప్రకారం చేసే ప్రార్థనలో నుంచే పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎలాగ సహాయం చేస్తారో యేసు ప్రభు తెలియజేశారు. So if you do not understand the Jewish custom behind these verses, you will not be able to understand what Jesus is saying. అసలు యేసు ప్రభు వారు ఎలాంటి ప్రార్థన నేర్పాలనుకుంటున్నారో మనకు బాగా అర్థం అవ్వాలంటే యూదుల ఆచారాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. So now what is actually Jesus saying in this portion? ఈ యొక్క లేఖన భాగంలో నిజానికి యేసు ప్రభు వారు చెప్పాలనుకుంటున్న మాట ఏంటి? A friend comes home to the village very late in the night. అర్ధరాత్రి వేళ ఒక స్నేహితుడు మరొక స్నేహితుడి దగ్గరికి రావడము. And when he comes, there is no bread for the friend to serve his friend. ఆ స్నేహితుడు వచ్చేటప్పుడు వేరొక స్నేహితుడికి వచ్చిన స్నేహితుడికి ఇవ్వడానికి రొట్టె లేదు. So he goes to the neighbor and knocks at his house. మరి రొట్టె లేని స్నేహితుడు మరొక స్నేహితుడి దగ్గరికి వెళ్ళి అతను తలుపు కొడుతున్నాడు. You must first understand how the Jewish homes were actually planned and built. యూదుల యొక్క కుటుంబాలన్నీ కూడా ఎలాగా ఆలోచన ప్రకారం కట్టబడతాయో దీని నుంచి మనం నేర్చుకోవాలి. It is like a train compartment, one after the other. మరి మనం ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నప్పుడు కంపార్ట్మెంట్లు ఆ బోగీలు ఒకదాని తర్వాత ఒకటి ఎలాగుంటాయో అలాంటి స్థితి. So the last room would be the room where the person and his family will be sleeping. మరి చివరి గదిలోని ఆ ఇంటికి చివరి గదిలోని ఆ కుటుంబ యజమాని తన కుటుంబంతో కలిసి ఉంటాడు. So if the friend wanted to honor his friend and give him the 3 loaves of bread, he has to switch on, put on the lamp, and with great difficulty he has to cross all the other portions of the house before he can give the bread. మరి ఆ రొట్టెను ఒకవేళ అడిగిన స్నేహితుడికి ఇవ్వాలి అంటే ఈ చివరి గదిలో ఉన్న ఆ స్నేహితుడు ముందు గదులన్నీ కూడా దాటుకుంటూ ఆ వ్యక్తులను దాటుకుంటూ మరి ఆ దీపాన్ని వెలిగించుకుంటూ రావడం అనేది నిజానికి చాలా కష్టమైన పని. So in verse 8 it says, I tell you, though he will not get up and give him anything, because he is his friend, he takes the step to go and give the 3 loaves, no matter how late in the night. మరి ఎంత అర్ధరాత్రి అయినప్పటికీ కూడా తలుపు వేసి పండుకున్నప్పటికీ చిన్నపిల్లలు ఉన్నప్పటికీ కూడా లేచి ఈయలేనని చెప్పున అతడు తన స్నేహితుడైనందున లేచి అతడు సిగ్గుమాలి మాటికి అడుగుతున్నందున తప్పకుండా ఇస్తాడు. Now, what was the custom in that village? మరి ఆ గ్రామంలో ఉన్న ఆచారం ఏంటి? When a person gets a guest in his house, he is a guest to the whole village also. ఒక వ్యక్తి ఇంటికి ఒక అతిథి వచ్చాడు అంటే ఆ వ్యక్తి కుటుంబానికి మాత్రమే కాదు కానీ ఆ గ్రామం అంతటికి కూడా ఒక అతిథి వచ్చినట్లే. So before the guest leaves the village, all the people come and ask the guest, were you well taken care by your friend? మరి ఆ వ్యక్తి తిరిగి ఆ గ్రామాన్ని అతిథి విడిచి వెళ్ళేటప్పుడు ఆ ఊరు వారందరూ కూడా ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి అడుగుతారు, నీ స్నేహితుడు నిన్ను బాగా పట్టించుకున్నాడా, నీ గురించి బాధ్యత తీసుకున్నాడా అని వారు ప్రశ్నలు అడుగుతారు. If the guest gave a
bad report because I came late. My friend could not take proper care of me. It was an insult to the whole village and not only that friend. మరి నిజానికి వచ్చిన అతిథి నా స్నేహితుడు నన్ను బాగా చూసుకోలేదు, అర్ధరాత్రి వచ్చాను కాబట్టి నాకు తినడానికి ఏమీ పెట్టలేదని ఒకవేళ వ్యతిరేకమైన మాట చెప్పినట్లయితే అది మొత్తము స్నేహితుడికి మాత్రమే కాదు కానీ ఆ గ్రామం అంతటికి కూడా అవమానకరమైన విషయంగా వారు భావిస్తారు. So no matter how late it is, the friend will do his best to make the guest happy. కాబట్టి ఇంటికి అర్ధరాత్రి వచ్చినప్పటికీ కూడా అనుకోని సమయాల్లో వచ్చినప్పటికీ కూడా లేచి ఆతిథ్యం ఇవ్వడానికి స్నేహితుడు ఇష్టపడుతూ ఉంటాడు. So it doesn't really matter what time, even at midnight, even later, 1 o'clock, 2 o'clock, the friend will still get up because the position of the village is at stake. మరి ఆ గ్రామానుకున్న ఆచారం అటువంటిది కాబట్టి ఒకవేళ వచ్చిన అతిథులు మధ్యరాత్రి వచ్చినా 1 గంటకు వచ్చినా 2కు వచ్చినా లేచి వారికి ఆతిథ్యం చేయవలసిందే. So similar to the reaction of the village is the reaction of heaven. No matter what time you ask for the Holy Spirit. మరి ఒకవేళ ఈ గ్రామానికి యూదుల గ్రామానికి ఉన్న ఆచారము పరలోకానికి కూడా వర్తిస్తుందండి. మీరు ఏ సమయంలో లేచి ప్రార్థన చేసినా పరిశుద్ధాత్మ సహాయం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. So no matter what time you ask for the Holy Spirit, midnight or even later, heaven will not refuse this request. మరి ప్రత్యేకమైన ఈ అభ్యర్థన అంటే పరిశుద్ధాత్మ దేవుడు మాకు కావాలి, అతని సహాయం మాకు కావాలని ఎవరైతే ఏ సమయంలో ప్రార్థన చేసినా సరే అది మనకు అనుగ్రహించడానికి దేవుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. So that's why it says ask, A for ask, yes for seek, K for knock. మరి ఇక్కడ అందుకే అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి దొరుకును, తట్టుడి తీయబడును అనే మాటలు మనం చూస్తున్నాం. Anytime you ask for the Holy Spirit, it is an absolute requisite. You need Him to help you, to teach you what to pray for. So heaven will definitely give, just like this friend. మరి ఈ స్నేహితుడు వలె మీరు ఏ సమయంలో ప్రార్థన చేసినా ఏ పరిస్థితిలో ఉండి ప్రార్థన చేసినా సరే పరిశుద్ధాత్మను అనుగ్రహించడానికి పరలోకం ఎప్పుడు కూడా తన సంసిద్ధతను మరి తెలియజేస్తూనే ఉంటది. Without receiving the Holy Spirit in your life, you will not know what and how to pray. మన జీవితంలో పరిశుద్ధాత్మ అనుభవం లేకుండా పరిశుద్ధాత్మను స్వీకరించకుండా మనము ఎలాగ ప్రార్థన చేయాలో మనకు తెలియదు. So if you don't understand the Jewish custom behind these verses, you will miss out on the truth. మరి ఈ వచనాల వెనకాదలున్న యూదుల ఆచారాన్ని ఒకవేళ మనం అర్థం చేసుకోకపోతే ఆ సత్యాన్నే మనం గ్రహించలేము. So it is imperative for you to understand the Bible that you must know the Jewish customs hidden behind certain group of verses. కొన్ని వచనాల్లో ఉన్న యూదుల ఆచారాలను మనం తెలుసుకోకపోతే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం ధ్యానించడం అనేది నిజానికి కొద్ది కష్టతరముగానే ఉంటది. So we know this story is happening in the Middle East and not America. మరి తూర్పు మధ్య ప్రాంతాల్లో ఈ కథ జరిగినట్లుగా మనకు తెలుస్తుంది కానీ ఇది అమెరికాలో జరిగిన సంఘటన ఏమాత్రము కాదు. So as a Bible teacher for 30 years, I make sure that I get all the books that can be available written by Jewish authors so that I can understand the Bible correctly. 30 సంవత్సరాల నుంచి వాక్యాన్ని బోధిస్తున్న ఒక బోధకుడుగా నా ప్రసంగాలు నేను ప్రసంగించే ముందు ఆ యూదుల యొక్క రచయితలు ఏదైతే ఈ బైబిల్ని ఆధారం చేసుకుని పుస్తకాలు రాశారో వాటన్నిటిని కూడా నేను చదివి అర్థం చేసుకుని అప్పుడు ప్రసంగించడానికి ఇష్టపడుతూ ఉంటాను. So if you do not understand these verses 5 to 8, which is talking about the Middle Eastern custom, you will not get the truth. You may not be,
you might misunderstand those verses. 5 నుంచి 8 వచనాల్లో ఉన్న భాగం మనకు అర్థం అవ్వాలంటే మధ్య తూర్పు ప్రాంతాల్లో ఉన్న ఆచారం అనగా యూదుల ఆచారాన్ని మనము సరిగ్గా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ఈ వాక్యం మనకు అర్థమవుతుంది. So let me round up what we have learned till now. ఇప్పటిదాకా మనం నేర్చుకున్న దాన్ని మరొకసారి నన్ను తెలియజేయనివ్వండి. The disciples are asking Jesus, teach us how to pray like John taught his disciples. అక్కడ శిష్యులు యేసు ప్రభు వారిని అడుగుతున్న మాట ఏంటంటే, యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పించినట్లుగా మాకు కూడా ప్రార్థన నేర్పించు అని అడుగుతున్నారు. Now Jesus is saying two things. First, you need the Holy Spirit to help you how to pray and what to pray. మొట్టమొదటిగా యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, మీకు పరిశుద్ధాత్మ అవసరం. ఎందుకంటే ఎలా ప్రార్థన చేయాలో, ఏ విధంగా ప్రార్థన చేయాలో మీకు తెలియదు కాబట్టి. No matter what time you pray, heaven cannot say no to this request for the Holy Spirit. పరిశుద్ధాత్మ గురించి మీరు అభ్యర్థిస్తూ చేసే ప్రార్థన ఏ సమయంలో చేసినా సరే పరలోకము అది వద్దు అని కానీ అనుగ్రహించలేనని కానీ చెప్పదు. So ask and it shall be given unto you. Seek and you shall find. Knock and it will open unto you. It is referring to the Holy Spirit in this particular case. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అన్న మాట కేవలము ఈ వచనానుసారంగా పరిశుద్ధాత్మ గురించి దృఢంగా తెలియజేయబడుతుంది. So this is the first part of custom that I want to teach you for you to understand. మరి యూదుల ఆచారంలో నుంచి మొట్టమొదటి భాగాన్ని నేను ఈ వచనాల ద్వారా తెలియజేశాను. Verses 10 to 12 also, there is another story hidden behind. 10 నుంచి 12 వచనాల్లో కూడా ఇంకొక కథ ఉంది. It says, he talks about the fish, the snake and the bread. ఇక్కడ ఉన్న 3 భాగాలు ఏంటంటే చేప, పాము, రొట్టె. You have to also go to Matthew chapter 7, right? Where it also talks about the same things. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చూసినప్పుడు కూడా ఈ రకమైన సంఘటనలు అక్కడ కూడా చూస్తాము. So Jesus gives the example of these 3 items: egg, serpent and bread. 3 విషయాల గురించి యేసు ప్రభు వారు ఉపమాన రీతిగా మాట్లాడుతున్నారు. రొట్టె, పాము, మరి గుడ్డు. Right? It's not the snake, sorry, it's the fish. So these are the things we need every day: bread and fish and egg. మరి రొట్టె, చేప, గుడ్డు ఈ 3 కూడా మనకి అవసరమైనవి. So here there are lookalikes, something like the fish, but is actually not a fish. It could be a snake if you are not careful. ఇక్కడ చూసినట్లయితే మరి ఇక్కడ చేప గురించి అన్నప్పుడు చాలా రకాల చేపలు ఉంటాయి. కొన్ని చేపలు పావుల్లా కూడా ఉంటాయి. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. There are a lot of fish which looks like snakes. We have to be careful how we take it. మరి చేపలు ఆ పట్టేటప్పుడు లేకపోతే తిందాం అనుకున్నప్పుడు కొన్ని చేపలు మధ్యలో పాములు కూడా ఉంటాయి. కొన్ని చేపలు పాముల్లా కూడా ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. The first portion of scripture was about giving the Holy Spirit. The second portion is receiving the Holy Spirit. మరి మొట్టమొదటి ఉపమానంలో పరిశుద్ధాత్మను అడగడం గురించి తెలుసుకున్నాము. రెండో ఉపమానంలో పరిశుద్ధాత్మను స్వీకరించడం గురించి తెలుసుకుంటున్నాము. That's why John is writing, test every spirit. Many spirits have gone into the world. You have to test and see which and who is the Holy Spirit. అందుకే మొదటి యోహాను రాసిన పత్రికలో యోహాను భక్తుడు అంటుంటాడు కదా, ఈ లోకంలో అనేక ఆత్మలు అనేవి ఉన్నాయి, కానీ ఏ ఆత్మ దేవుని ఆత్మో, ఏ ఆత్మ బ్రహ్మపరచు ఆత్మో మీరు పరీక్షించి తెలుసుకోవాలని వ్రాస్తాడు. So he writes in his first letter to the church, be careful. There are so many spirits which are impersonating. It may not be the Holy Spirit. It could be some other spirit. Be careful. And he uses these 3 elements.
మరి మొదటి యోహాను రాసిన పత్రిక యోహాను భక్తుడు సంఘానికి రాస్తుంటాడు 3వ అధ్యాయంలో, మరి ఏ ఆత్మలు దేవుని ఆత్మో, ఏ ఆత్మ బ్రహ్మపరచు ఆత్మో, దెయ్యాల ఆత్మో మీరు పరీక్షించి తెలుసుకోవాలని అన్నప్పుడు ఈ 3 విషయాలు కూడా అందులోకి వస్తాయి. The Father wants to give you the fish only. But తండ్రి between the Father and you, there is someone who wants to cheat you. He might give you a serpent. Be careful. తండ్రి నిజానికి మీకు చేపనివ్వడానికే ఇష్టపడతాడు, కానీ తండ్రికి మీకు మధ్యలో అపవాది మిమ్మల్ని భ్రమపరచడానికి, మోసపరచడానికి పాము వలె ఉంటాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. So while you receive, test the spirit. కాబట్టి ఆత్మను పొందుకున్నప్పుడు అసలు నేను ఏ ఆత్మను పొందుకుంటున్నాను, ఏ ఆత్మతో నింపబడి ఉన్నాను అన్నది పరీక్షించి తెలుసుకోవాలి. The Father wants to give you only the original items, what is required for your daily life. But the enemy wants to deceive you, like he deceived Adam and Eve in the Garden of Eden. మీ దైనందిక జీవితంలో మీకు ఉపయోగకరమైనది, మరి యథార్థమైనది, నిజమైన దానినే దేవుడు ఇవ్వాలని అనుకుంటాడు. కానీ ఆదిలో ఆదామవ్వలను మోసగించినట్లుగా మిమ్మల్ని మోసగించడానికి అపవాది ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటాడన్న విషయాన్ని మీరు మర్చిపోకూడదు. There are a lot of spirits in this world which are very similar to the Holy Spirit. ఈ లోకంలో చాలా ఆత్మలు పనిచేస్తున్నాయి. ఆ ఆత్మలన్నీ కూడా నిజానికి పోలిక పరిశుద్ధాత్మకు దగ్గరగా ఉన్నట్లుగా ఉంటాయి. So make sure that what you receive is not a snake. It should be a fish only. కాబట్టి మీరు ఏది పొందుకుంటున్నారో అది పామును పొందుకోకూడదు, కానీ మీరు చేపనే పొందుకోవాలి. The second item he's talking about is the connection between the egg and the scorpion. మరి ఇక్కడ రెండవ ఉపమానంలో రెండవ సూచన ఏంటంటే మరి గుడ్డు తేలు. Now what is the link between the egg and the scorpion? మరి అసలు ఈ గుడ్డుకి తేలుకి రెండు విభిన్నమైనవి కదా, వీటి మధ్యనున్న ఆ సంబంధం ఏంటి? In the Middle East there are white scorpions. తూర్పు మధ్య ప్రాంతాల్లో తెల్లని తేళ్లు ఉంటాయి. Wherever there is a poultry farm, there you will find this item. You will find the scorpions, white scorpions. కోళ్ల పరిశ్రమ తూర్పు మధ్య ప్రాంతాల్లో ఎక్కడైతే ఉంటుందో ఆ గుడ్లు పొదిగే దగ్గర ఈ తెల్ల తేళ్లు కూడా ఉంటాయండి. So this scorpion has a tendency to coil and look like an egg and stay in a corner. మరి ఈ తెల్ల తేలు ఆ గుడ్ల మధ్యలో దూరి అది కూడా ఒక గుడ్డులాగా ముడుచుకుని ఒక మూల కూర్చుంటది. After the hen lays eggs, we want to take the egg. మరి కోడి గుడ్లు పెట్టాక మనమైతే ఆ గుడ్డు తీసుకోవాలని చేయి పెడతాము. So when you take the egg, make sure you don't take the scorpion because it looks like the egg. ఆ గుడ్డు తీసుకునే సమయంలో ఈ తెల్ల తేలు గుడ్డులాగే ముడుచుకుని ఉంటది కాబట్టి ఆ తేలును పట్టుకోకుండా జాగ్రత్త పడండి అంటున్నాడు. Instead of doing good to you, it will harm you. నిజానికి దాన్ని పట్టుకుంటే అది మంచి చేయదు, కానీ మనకి కీడే చేస్తది. The Holy Spirit will do good to you, but other spirit will harm you. పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఎల్లప్పుడూ మంచి చేస్తారు, కానీ ఇతర ఆత్మలు మీ జీవితానికి హాని చేస్తాయి. So we need to have discernment to find the difference between the two, which is so similar. కాబట్టి పరిశుద్ధాత్మ లేకపోతే వేరొక ఆత్మ ఈ రెండిటి మధ్యనున్న వ్యత్యాసాన్ని కనుక్కోవడానికి మీలో వివేచన వరం అనేది ఉండాలి. అది మీరు దేవుణ్ణి అడగాలి. And then we talk about the bread finally. మూడోది రొట్టె గురించి మాట్లాడుకుందాం. Those days there were no ovens to bake the bread. మరి ఆ దినాల్లో ఇప్పుడు ఆ రొట్టెను మనం తయారు చేసుకున్నట్లుగా అప్పుడు ఓవెన్స్ ఏమి కూడా లేవు. So the bread which is not cooked is placed on what is called bread stones. మరి ఆ రొట్టెను ఒకవేళ అది కాల్చుకోవాలి అంటే ఆ రొట్టెకి రాళ్ళు అనేవి ఉండేవి.
So when the fire is applied, the stone also gets hot, and also the bread that is kept on top will become and look like a breadstone after it is cooked. మరి ఎందుకు రొట్టె రాయి అనే మాట ఇక్కడ ఉపమానంలో ఉపయోగించారంటే, మరి రొట్టెకి కాల్చడానికి అలాగే రాళ్ళకి అగ్ని పెట్టినప్పుడు అవి కూడా నిజానికి రొట్టెలాగా మారిపోతుండేవి. So if we are not careful, instead of taking the bread, we will take the breadstone home. మరి రొట్టెలా కనబడుతున్న రాయి ఉంటది, రొట్టె ఉంటది. మనం ఆ రెండిటి మధ్య తేడా కనుక్కోకపోతే, తెలుసుకోలేకపోతే రొట్టె అనుకుని రాయిని తీసుకుంటాం. So you will never understand this portion of scripture if you are not willing to dig deeper and find out what has been kept hidden for us to search. ఈ లేఖన భాగనాల్లో దాచబడిన మర్మం ఏదైతే ఉందో, దాచబడిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి లోతుగా తెలుసుకోవడానికి ముందుగా మనం కూడా లోతుగా తవ్వడం అనేది నేర్చుకోవాలి. This portion of scriptures, I have heard in the sermons 25 varieties of sermon. ఈ లేఖన భాగనాల మీద 25 రకాలుగా వ్యాఖ్యానించడం, 25 వేరు బోధల్ని నేను ఇంచుమించుగా విన్నాను. In different parts of the world. మరి వేరు ప్రదేశాల్లో ఈ లోకంలో నేను అనేక స్థలాల్లో విన్నాను. So instead of taking out from the Bible what it teaches and what it means, we use our mind to understand what is written there. ఈ వాక్యంలో నిగూఢమైన ఈ మర్మాలను, దాచబడిన మర్మాలను వాక్యాన్ని చదివి తెలుసుకోవడానికి బదులు మన మానవ జ్ఞానంతో, మానవ బుర్రతో అర్థం చేసుకోవడానికి మనం చూస్తాం. So finally we end up preaching something that is not true. చివరికి ఆ బోధ ఎలా ముగుస్తుందంటే నిజము కానిదంటే అసత్యమైన బోధతో మనం ముగిస్తాము. It is only when you receive the truth correctly, you can live the truth correctly. ఆ సత్యాన్ని ఎప్పుడైతే మనం సరిగ్గా స్వీకరిస్తామో అప్పుడే ఆ సత్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలుగుతాము. That is why Jesus said, the Holy Spirit will guide you into all the truth. అందుకే వాక్యంలో ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని సర్వసత్యములోకి నడిపించును. So if you are a Christian, if you are a disciple, a believer, whatever level you are, you need the Holy Spirit to help you how to pray, whom to pray for, what to pray for. కాబట్టి మీరు క్రైస్తవులైనా, విశ్వాసులైనా, లేకపోతే మీరు విశ్వాస జీవితంలో రకరకాల పరిమాణంలో ఉన్నా సరే, అసలు ఎలా ప్రార్థన చేయాలి, ఎందుకు ప్రార్థన చేయాలి, ఎవరికి ప్రార్థన చేయాలి, ఏమి పొందుకుని ప్రార్థన చేయాలన్న విషయం మనకు సరిగ్గా తెలియాలి. Just like an earthly father who wants to bless his earthly children, how much more the Heavenly Father wants you to be blessed with the spiritual gifts. లోక సంబంధమైన తండ్రులే ఈ లోకంలో తమకు పుట్టిన బిడ్డల్ని ఆశీర్వదించడానికి లోకపరంగా చూస్తున్నప్పుడు, పరలోకమందున్న తండ్రి తన బిడ్డలమైన మనల్ని అందరినీ కూడా ఆత్మీయ వరాలతో ఆశీర్వదించాలని మరి అంత ఎక్కువగా ఆశపడుతూ ఉంటారు. So when your heart is right before God, you will receive the Holy Spirit. మన హృదయము ఎప్పుడైతే దేవుని ఎదుట సరైనదిగా ఉంటుందో ఖచ్చితంగా మనం పరిశుద్ధ ఆత్మను పొందుకుంటాం. Because one friend is blessing another friend. ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితుడిని ఆశీర్వదిస్తున్నాడు కాబట్టి. So when you receive the Holy Spirit wants you to bless your neighbor. మీరు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకుంటారో మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మీ ద్వారా నీ స్నేహితులను, నీ పక్కవారినో ఆశీర్వదించాలని కోరుకుంటారు. So why do we ask for the Holy Spirit? Is to bless others. కాబట్టి ఇతరులు కూడా దీవించబడాలన్న ఆశతో మనం పరిశుద్ధాత్మ దేవునికి అడగాలి. It is not for us to build ivory towers, but faith towers. ఏదో మనకు మనమే విశ్వాసముతో ఒక టవర్ లాంటివి కట్టుకునే బదులు, స్తూపాలు లాంటివి కట్టుకునే బదులు ఇతరులు కూడా ఆశీర్వదించబడాలని అడగాలి.
we have to do the Father's will. మనం తండ్రి అయిన దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. Without the Holy Spirit, we will not get to know what is the Father's will. పరిశుద్ధాత్మ దేవుడు మనలో లేకుండా తండ్రి చిత్తాన్ని మనం ఎటువంటి పరిస్థితిలోనూ తెలుసుకోలేము. If your heart is not right, if you want Holy Spirit for personal reasons, so that you can build an empire, you may not get it. You will get you might get an inferior spirit, but not the Holy Spirit. ఒకవేళ మీ హృదయము దేవుని ఎదుట సరిగ్గా లేకుండా పరిశుద్ధాత్మను పొందుకుంటాను, నా సొంత ప్రయోజనాల కొరకు వాడుకుంటాను, నా సామ్రాజ్యాన్ని స్థాపించుకుంటానన్న ఉద్దేశముతో పరిశుద్ధాత్మను మీరు ఒకవేళ అడుగుతున్నట్లయితే పరిశుద్ధాత్మను పొందుకోరు, కానీ భ్రమపరిచే ఆత్మల చేత మీరు నింపబడతారు. Only the Holy Spirit can help you to become holy. All other spirits can help you to be jolly. పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే మనం పరిశుద్ధంగా బ్రతకడానికి సహాయం చేస్తాడు. ఒకవేళ వేరొక ఆత్మను పొందుకుంటే మనము జాలీగా, అంటే ఈ లోకంలో సరదాగా గడపడానికి ఆత్మ మనకు ఉపయోగపడుతుంది. So how much your good intention that you want to obey your father matters, even in to pray. ప్రార్థించేటప్పుడు కానీ, మీ వ్యక్తిగత దైనందిక జీవితంలో కానీ తండ్రి అయిన దేవునికి మీరు ఎంత స్థాయిలో విధేయత చూపిస్తున్నారన్నది చాలా ప్రాముఖ్యమైన విషయము. So I am not here to judge anybody. I am not allowed to judge as a servant of God. దేవుని సేవకుడిగా ఎవరికి తీర్పు తీర్చడానికి నేను ఇక్కడ లేను, తీర్పు తీర్చే పని కూడా నాకు లేదు. But the verses in this chapter are very clear. What to ask for? Holy Spirit, not Benz, not Audi car. మరి ఇక్కడ చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు గురించి రాయబడిన ఈ అధ్యయనంలో వచనాల్లో మనము ఎవరిని అడగాలి అంటే పరిశుద్ధాత్మను అడగాలి, కానీ ఆడి కారణం లేదా దేన్నో అడగడం అని కాదు అక్కడ. So heaven is saying, when you ask for the Holy Spirit, even if it is the middle of the night, heaven cannot say no. మధ్యరాత్రి కాల సమయంలో లేచి పరిశుద్ధాత్మ దేవుడు కావాలని అడిగినా పరలోకము తప్పకుండా అనుగ్రహిస్తా తప్ప ఇవ్వలేను అని చెప్పలేదు. Every time Jesus wants to visit you, he will say, he will knock and come. ఎప్పుడెప్పుడు యేసు ప్రభు వారు మిమ్మల్ని దర్శించడానికి వస్తారో అప్పుడెల్లా కూడా ఆయన ఆ ద్వారాన్ని తట్టి, ఆ తలుపును తట్టి మాత్రమే వస్తారు. That's why in Revelation chapter 3, outside the church of Laodicea, he's saying, behold, I stand at the door and knock. He didn't come in because it's his church. అక్కడ లవోదికయ సంఘం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో రాయబడిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఆ లవోదికయ సంఘానికి రాస్తూ ఆయన అంటాడు కదా, ఇదిగో నేను తలుపు వద్ద నుండి తట్టుచున్నాను. ఎందుకంటే తడుతున్నారంట, అది ఆయన సంఘము. ఆ తలుపు తీస్తేనే ఆయన లోపలికి రాగలడు. But if you keep the door of your heart little open, the enemy will enter without asking you permission. కానీ యేసు ప్రభు వారైతే తలుపు తట్టి లోపలికి వస్తారు, కానీ తలుపు కొంచెం తీసి ఉంచితే ఆ సందులో నుంచి అపవాది అడగకుండానే లోపలికి దూరిపోతాడు. So now we know the portion what Jesus is actually saying. కాబట్టి ఈ లేఖన భాగనాల ద్వారా యేసు ప్రభు వారు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారో మనకు అర్థమవుతుంది. So first he teaches us the pattern for prayer. ప్రార్థనకు మాదిరి విధానం అనేది యేసు ప్రభు వారు మొట్టమొదటిగా తెలియజేశారు. Then he talks to us about the person you need for your prayer. ప్రార్థనకు అవసరమైన వ్యక్తి, ప్రార్థనకు సహాయం చేసే వ్యక్తి అయిన పరిశుద్ధాత్మ గురించి రెండోదిగా ఆయన మాట్లాడారు. Then he says, don't ask once and leave. Keep persevering. Keep asking. Keep knocking. Till you get the Holy Spirit. ఏదో ఒకసారి అడిగి ఊరుకోవద్దు, కానీ పరిశుద్ధాత్మను మీరు నిశ్చయముగా పొందుకునేంత వరకు అడుగుతూనే ఉండండి, తడుతూనే ఉండండి, వెతుకుతూనే ఉండండి. Then he says, the Father will want to give you the good gift only.
but there are problems in receiving the Holy Spirit. తండ్రి ఎప్పుడు కూడా శ్రేష్టమైన ఈవులను మాత్రమే ఇవ్వడానికి ఇష్టపడతాడు, కానీ పరిశుద్ధాత్మ విషయంలో అది స్వీకరించే విషయంలో కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి మనం జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. If you want the Holy Spirit to build your own empire, some other spirit will come in. పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత మీ సామ్రాజ్యాలను స్థాపించుకోవాలని ఒకవేళ స్వార్థ ప్రయోజనాల కొరకు సేవ మొదలెడితే మటుకు వేరొక ఆత్మ వచ్చి కూర్చుంటది. The Holy Spirit is given to build the kingdom of God. పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉంటే జరిగే ప్రాథమిక కార్యం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు కేవలము దేవుడి రాజ్యమును మాత్రమే కడతాడు. Not for building our kingdoms, but God's kingdom. మన సామ్రాజ్యాలు లేకపోతే నా సామ్రాజ్యము మన అందరి సామ్రాజ్యాలు కట్టుకోవడానికి కాదండి పరిశుద్ధాత్మ దేవుడు. So if you want to build the kingdom of God, you will receive the Holy Spirit. దేవుని రాజ్యమును కట్టాలన్న నిజమైన నిశ్చయత మీకు ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి వారికి మాత్రమే అనుగ్రహించబడతాడు. So this is 100% a certainty. Heaven cannot say no. We will give you. 100% కూడా నిశ్చయత కలిగించే విషయం ఇది. ఎందుకంటే మీరు పరిశుద్ధాత్మని అడిగితే పరలోకము ఇవ్వలేను అని చెప్పలేదు, ఖచ్చితంగా పొందుకుంటారు. So the Holy Spirit in your life can make a huge difference. పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉన్నప్పుడు చాలా విపరీతమైన వ్యత్యాసం అనేది మీ జీవితంలో ఉంటది. How to understand the Bible, because he wrote it. ఈ గ్రంథాన్ని, ఈ బైబిల్ని చదివి అర్థం చేసుకోవడం కూడా సులువు అవుతుంది, ఎందుకంటే రాయించింది ఆయనే కాబట్టి. So all those spiritual things that we do, the Holy Spirit will take over. మనం ఏదైతే ఆత్మీయ కార్యాలను చేయాలనుకుంటున్నామో చేస్తున్నామో అవన్నీ కూడా పరిశుద్ధాత్మ ఆధ్వర్యంలో జరుగుతాయి. So I thank the Lord for helping me to understand this portion of scriptures. There are many portions of scripture I struggle to understand even after 30 years of service. 30 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత కూడా ఇంకా నేను అర్థం చేసుకోలేని లేఖన భాగనాలు ఎన్నో ఉన్నాయి. ఈ లేఖన భాగం అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేశారు. This is a book written with God's wisdom. దేవుని జ్ఞానముతో రాయించబడిన పుస్తకము బైబిలు. So I have to devote my time and make all efforts to see that I receive the proper spirit in my life. నా జీవితంలో నిజమైన ఆత్మను పొందుకుని ఈ వాక్యాన్ని ధ్యానించడానికి చెప్పడానికి ఆ కేవలం సరైన ఆత్మ ఏదో అది నేను పొందుకోవాలి. So that is why Jesus speaks in the Gospel of Matthew chapter 7 verse 21. After having done ministry, having built our own empire, when we go and stand before Jesus, he will say, I don't know you. అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో చూసినట్లయితే ఆ వాక్య భాగం అందరికీ తెలుసు. పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత తమ సామ్రాజ్యాలు ఎవరైతే పరిశుద్ధాత్మను ఉపయోగించుకొని తమ సామ్రాజ్యాలు స్థాపించుకుంటారో వాళ్ళందరూ కూడా వెలుపల నిలబడతారు. మీరెవరో నాకు తెలియదని ఆయన అంటారు. Lord, we preached, we delivered, we did this, we did that, we prophesied, we did everything, but you're saying you don't know. You did for yourself, not for the kingdom. మేము ఈ నామాన ప్రవచించలేదా, నీ నామాన అద్భుతాలు చేయలేదా, దెయ్యాలు వెలగొట్టలేదా, ఆశ్చర్యకార్యాలు చేయలేదా అని వాళ్ళందరూ చెప్తారు, కానీ మీరెవరో నాకు తెలియదు పొమ్మంటారు. So thank you very much, Brother Bobby Ratnakar, for giving me another opportunity, and I fear God, and I 100% believe that after 30 years of being a teacher, I am slowly learning to understand the Bible. Please pray for me. Thank you. రెండోసారి అవకాశం ఇచ్చిన
బాబీ బ్రదర్ గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చి ఈ దినం వాక్యం పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి మరి ఇంకనూ ఈ 30 సంవత్సరాల నా బోధనా కాలంలో ఎన్నో విషయాలు నేను నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా నాకు సహాయం చేస్తున్న విధానం బట్టి కూడా దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. Thank you very much, one and all. ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. Over to you, Brother Bobby. బాబీ బ్రదర్. Many thanks, and brother. Many thanks, brother. Welcome. We are all blessed by your message. God bless you, brother. Thank you. Over Thank to Dr. Swarup garu, please. Swarup. Thank you so much, sir, for the wonderful word. We are richly blessed. ప్రార్థన చేసుకుని ముగించుకుందామండి. మీరు దేవుని సేవకులు కృష్ణపడి గారికి సావాసం జరిపిన కృతజ్ఞతలు, అలాగే స్వర్ణల తండ్రి గారికి కూడా వందనాలు. ప్రార్థన చేసి ముగించుకున్నామంటే మన మధ్యలో జేమ్స్ అయ్యగారు మీరు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం వస్తుంది కూర్చొని. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, ఈరోజు మమ్మల్ని సజీవులుగా ఉంచి ఆయా స్థలాల్లో నుండి ఆత్మీయంగా ఒక దగ్గర కూడుకున్నట్టుగా మమ్మల్ని సమకూర్చి ఈ జూమ్ ద్వారా దేవా మీరు ఇచ్చిన ఈ మంచి పరిశుద్ధ సహవాసం కొరకే మీకు స్తోత్రము. అలాగే గత 30 ఏళ్ళుగా బైబిల్ అన్మ్యూట్ చేసుకున్నాయి, అన్మ్యూట్ అయిపోయారు. ఐఎమ్ సారీ, ఓకే సార్. ఇయర్ ఫోన్స్ వాడేవి, అందుకని కన్ఫ్యూజ్ అయ్యాను. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీకు స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మాకు వాక్యం అందించిన నీ సేవకుల కొరకే నీకు వందనాలు. గత 30 ఏళ్ళుగా దేవ బైబిల్ని స్టడీ చేసి దేవ సంఘానికి బోధిస్తున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ప్రార్థనల గురించి, ప్రార్థనలో ముఖ్యంగా పరిశుద్ధాత్మను పొందుకోవడం కొరకు, పరిశుద్ధాత్మ సహాయంతో తర్వాత ప్రార్థించడానికి మీరు ఇచ్చిన ఈ యొక్క నివాక్యం కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవ, పరిశుద్ధాత్మ విషయంలో మేము పొరపడక దేవ ఆయన ఆత్మ కార్యాలను చూస్తున్నప్పుడు తండ్రి భ్రమపరచు ఆత్మ కూడా ఉంటుందని గ్రహించిన ఆయన ఆలోచించి నీ పరిశుద్ధాత్మ ద్వారానే మేము వివేచించిన ఆయన పొందుకోవడానికి సహాయం చేయండి. అప్పుడు ఈ వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకునగలము తండ్రి. నీకు వందనాలు దేవా. మేము అడిగినప్పుడు నువ్వు ఇస్తావు తండ్రి. పరిశుద్ధాత్మను ఇంకా సమృద్ధిగా ఇచ్చే దేవుడు నాయన, నిత్యంగా ఇచ్చే దేవుడు నాయన. ఎందుకంటే మీరు వెళుతూ మీరు వాగ్దానం చేసినారు. మాలోని ఆత్మ నుంచినందుకు నీకు వందనాలు. అలాగనే జనదినము మమ్మల్ని మీరు నింపుతున్నందుకు నీకు స్తోత్రాలు తెలుస్తున్నాం. నీ వాక్యం మంచిగా అర్థం చేసుకొని వాక్యానుసారంగా జీవించి దేవా ఆ వాక్యాన్ని ప్రబోధించి నీ రాజ్య వ్యాప్తిలో మమ్మల్ని అందరినీ కూడా మీరు ఇంకా వాడుకోమని ప్రార్థిస్తాం. ఈరోజు జిమ్లో పాల్గొనిన ప్రతి సహోదరిని మీరు ప్రత్యేకంగా దీవించి బలపరిచినారని నమ్ముతున్నాం. రోజు మీరు మాకు ఇస్తున్న ఈ పరిశుద్ధ వాక్యం కొరకై మరొకసారి నీకు వందనాలు తెలుస్తాం. నీకే మహిమ తెలుస్తాం. మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపతి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకముందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకముందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము.
మేడల అపరాధం చేసిన వారిని మేము క్షమించి అన్న ప్రకారం మా అపరాధం క్షమించి మమ్మల్ని శోధనలో నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యం, శక్తియు, మహిమయు నిరంతరము నీవు మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క శక్తి, నడిపింపు, అన్యోన్యత సమృద్ధిగా దేవుడు మనందరికీ అనుగ్రహించను గాక. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ అయ్య గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. క్షమించండి. ఈ రోజు మనకు వాక్యాన్ని అందించినటువంటి పాస్టర్ అయ్య గారికి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడానికి సహాయపడినటువంటి స్వర్లత సిస్టర్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. రాబర్ట్ జేమ్స్ అయ్య గారికి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. గమనించండి, నిన్నటి దినమున రాబర్ట్ జేమ్స్ అయ్య గారి వెడ్డింగ్ యానివర్సరీ అండి. మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తా ఉన్నాం. రేపటి దినమున మనకు డాక్టర్ ప్రవీణ్ గారు మనకు వాక్యాన్ని అందిస్తారండి. గమనించండి, ఈ మెసేజెస్ అన్ని కూడా రికార్డ్ చేయబడతాయండి. గమనించండి, ఇవి యూట్యూబ్లో అవైలబిలిటీలో ఉంటాయండి. యూట్యూబ్లో వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని టైప్ చేసినా కానీ, లేదా బాబీ రత్నాకర్ అని టైప్ చేసినా కానీ మనకి అవైలబిలిటీలో ఉంటాయండి. గమనించండి, ప్రతిరోజు ఇదే లింక్ ద్వారా జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. గమనించండి. స్వరూప్ గారు, ప్లీజ్. ఐఎమ్ సారీ, ఎక్స్క్యూజ్ మీ. పాస్టర్ గారి కొరకు ఎవరైనా ఒకళ్ళు ప్రార్థన చేస్తే బాగుంటుంది కదా, రాబర్ట్ జేమ్స్ అయ్య గారి కొరకు. బిఫోర్ వి క్లోజ్. పాస్టర్ జేఎం రవికుమార్ అయ్య గారు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ప్రార్థన చేయండి ప్లీజ్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధం ఎంత అండి నీ బంగారు పాత్రం ప్రభా, నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి. ప్రభా, నీ చిత్తంలో దేవా తండ్రి ప్రభా ఏర్పాటు చేసిన జంటను ప్రభా నీ సేవల్లో బహు బలంగా వాడుకునే విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా, విశాఖపట్నంలో ప్రభా అనేక మంది ప్రభా విశ్వాసంలో రావడానికి, స్థిరపడడానికి ప్రభా వారిని దీవించిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. వారి ద్వారా ప్రభా అనేకమైన ప్రభా ఘనమైన కార్యాలు తండ్రి విశాఖపట్నము చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రభా దేవతను ప్రభా ప్రేమ బ్లెస్సింగ్ దేవతను ప్రభా మినిస్ట్రీ ద్వారా ప్రభును చేస్తున్న దేవతను ప్రభా సమస్త కార్యాలను బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అంతేకాకుండా ప్రభా వారి తర్వాత తరంలో ప్రభా శ్రీవేణి గారు లాంటి అనేక మంది బిడ్డలను ప్రభా అయ్యా వారికి అనుగ్రహించిన కుమారులను ప్రభా నీ సేవలో పెంచగలిగే ప్రభా గొప్ప భాగ్యాన్ని తండ్రి కుటుంబాన్ని దయచేసి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా, అనేక ప్రాంతాల్లో అనేక స్థలాల్లో దేశ విదేశాల్లో ప్రభు నీ దాసును వాడుకుంటున్న విధానం బట్టి వందనాలు తండ్రి. వారు వృద్ధాప్యంలో ప్రభ మూవీ వేదిరని సెలవిచ్చిన రీతిగా ప్రభ వారిని వాడుకుంటున్న విధానం బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ దాసుడు ప్రభ ఎంత ఎదిగినా ఒదిగుండే స్వభావాన్ని బట్టి అయ్యా తండ్రి, ఎంత ఎదిగినా దేవతండ్రి ప్రభ నూతనంగా సేవలో ప్రవేశించినట్టుగా ప్రవర్తించే విధానం బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మాలాంటి అనేక మంది ప్రభ అయ్యా బిడ్డలు తండ్రి బిడ్డ మాదిరికరంగా ఉంటుండగా ప్రభా వారిద్దరిని పేరు పేరున దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. అయ్యా, ఆరోగ్యంతో కొన్ని ఆయుష్ని దయచేయండి ప్రభా. ఇంకా అనేక స్థలాల్లో బహు బలంగా వాడబడడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అనేక మందికి మాదిరికరంగా ఉంచాని కొందనాలు ప్రభా. అయ్యా, ఈ వయసులో కూడా ప్రభా తండ్రి అనేక దూర ప్రాంతాల్లో ప్రభా ఈ క్రిస్మస్ సీజన్ అంతా కూడా ప్రభా బిడ్డను వాడుకున్న విధానం బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇంకా ప్రభా మంచి ఆరోగ్యంతో మంచి ఆయుష్తో ప్రభా బిడ్డను దీవించమని, అంతేకాకుండా ప్రభా వర్చువల్ ఫెలోషిప్ లో ప్రభా అంతము నుంచి ఆరంభం వరకు ప్రభా అయ్యా తండ్రి స్థిరంగా ఉండగలిగే కృపను గురించే ప్రభా నీకు వందనాలు తండ్రి. అంతేకాకుండా ప్రభా మీ అందరం వీడియోస్ మూసుంటే ప్రభా మీ దాసుడు ప్రభా వీడియో పెట్టుకుని ప్రభా అయ్యా ఉండగలిగే ప్రభా ఆరోగ్యము శక్తి బలము ప్రభు ఇచ్చేవందరూ ప్రార్థన చేస్తున్నాను తండ్రి. తల్లి గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా, వారి జీవితంలో ఎటువంటి శారీరక సంబంధమైన బలహీనతలు ఉన్న ప్రభా తీసివేసి తండ్రి మంచి ఆరోగ్యంతో నింపమని, ఇంకా రాబోతున్న తరంలో అనేక మందికి మాదిరిగా ఉండగలిగి అయ్యా ప్రభా కృప మాకు అందరికీ దయచేయమని, దాసుని దాసురాలని బిడ్డకు అనుగించింది అవుతున్న ప్రభా కుమారులని కుమార్తెలని ప్రభా అయ్యా తండ్రి ప్రభా నీ భోజనం బాల చుట్టూ ఒలివుల మొక్కలు పిల్లలందరూ అన్నట్టుగా బిడ్డను దీవించని కొందనాలు తండ్రి. అల్లుడు గారు కుమారులు ప్రభా వారు ఏ ఉద్యోగాలు చేస్తున్నా ఏం చేస్తున్నా ప్రభా నీ వాక్యంలో సేవలో బహుబలంగా వాడుకుంటున్న విధానం బట్టి వందనాలు తండ్రి. అయ్యా, ప్రతి క్రిస్మస్ సీజన్ లో ప్రభా ఆర్కే బీచ్ లో చేస్తున్న క్రిస్మస్ బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అనేక మంది సండే స్కూల్ బిడ్డలని యత్న సమాజ బిడ్డలను ప్రభావ నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు తండ్రి. అటువంటి దాసునితో మాకు ఇచ్చిన ప్రభా ఈ పరిచయాన్ని బట్టి మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ ఆ కుటుంబాన్ని ఇంకా బహు బలంగా ప్రభా దీవించి ఆశించమని సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్య నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.
అండి అలాగే సిస్టర్ ఉషా గారు అలాగే సిస్టర్ దివ్య గారు వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ ఆల్ యువర్ విషెస్ అండ్ ప్రేయర్స్. మరొక ప్రేయర్ రిక్వెస్ట్, మా మిసెస్ కి కొంచెం బ్యాక్ పెయిన్ ఉంది, సుశీల, దాని కొరకు ఆ విషయం కొరకు ప్రార్థన చేయండి. తర్వాత నేను మరొక ఇద్దరు సేవకులు ఈరోజు ఒక అరగంటలో టెక్కలి దగ్గర ఒక విలేజ్, అక్కడ నుండి మరి కొన్ని బ్రాంచెస్ విజిట్ ఉంది, మళ్ళీ నైట్కి వస్తాం. ప్రయాణం కొరకు ఈరోజు జరిగే పరిస్థితుల కొరకు కూడా దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ప్రభు చిత్తం అయితే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. అలాగే సిస్టర్ ఉషా గారు అండ్ దివ్య గారు థ్యాంక్ ఫర్ జాయినింగ్ అండి. వెల్కమ్ టు ది వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్. అందరికి వందాలండి. థ్యాంక్ యూ స్వరూపంగా కూడిక ముగించబడింది. రేపు దాన్ని కలుసుకుందండి. హ్యావ్ వండర్ఫుల్ డే టుడే. ప్రైజ్ లార్డ్ అందరికి. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్.